नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। महाराजू रवि कुमार और कांस्टेबल मोहम्मद रियाजुद्दीन और అందరికీ నమస్కారం। నిన్న ఫలక్నామా పోలీస్ వారు ఒక మర్డర్ పథకాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తామని పట్టుకోవడం జరిగింది। నలుగురు అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది। జైతున్ హోటల్ నాగులబండ దగ్గర వీళ్ళు మర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తుంటే దాని పథకాన్ని విఫలం చేశారు పోలీసులు। పట్టుకున్న అక్యూజ్ పేరు మీర్ అష్ఫాక్ అలీ అలియాస్ ఆమిర్ ఖాన్, మొహమ్మద్ సుబాన్ ఖాన్ అలియాస్ సుబాన్, మొహమ్మద్ జమీల్ ఖాన్ అలియాస్ కాజా ఖాన్ మరియు ఒక బాయ్ జూనియర్, ఈ నలుగురిని పట్టుకోవడం జరిగింది। వాళ్ళ దగ్గర నుంచి మూడు కత్తులు, 2 బైక్స్, 3 సికెల్స్ కొడవళ్ళు, 2 ఫోన్లు పట్టుకోవడం జరిగింది। అయితే ఈ మొత్తం దీని యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, యాక్చువల్లీ మోటివ్ ఏంటంటే, ఆమిర్ ఖాన్ అనే మెయిన్ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో ఇతను లాడ్ బజార్లో వ్యాపారం చేస్తూ ఉంటాడు। అతని బావ అయిన సడ్డకొడుకు అయిన నాజిమ్తో కొన్ని రోజుల నుంచి గొడవ జరుగుతూ ఉంది। అయితే ఒకరోజు నాజిమ్ని ఇతను కొట్టడం జరిగింది ఆమిర్ ఖాన్। దాంతో నాజిం ఇతని గురించి చెడు ప్రచారం చేస్తున్నాడు బయట। అలానే ఆమిర్కి నాజిం వాళ్ళ వైఫ్ మీద బ్లాక్ మ్యాజిక్ చేసి రోజు గొడవలకు కారణం అవుతున్నాడు, అతనే కారణం అవుతున్నాడని కూడా ఇంకొక కక్ష పెంచుకున్నాడు। సో ఆమిర్కి 2 కారణాలు అయిపోయినాయి। ఒకటేమో తన గురించి చెడుగా ప్రచారం చేస్తున్నాడు, తర్వాత వాళ్ళ వైఫ్తో గొడవలకు కారణం ఇతనే అనుకుని ఎట్లయినా ఇతన్ని అంతమొందించాలని మిగతా తన దోస్తులు ఎవరైతే ఉన్నారో ఫర్హాన్, సుబాన్ ఖాన్, జమీల్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్, చోటా ఫర్హాన్, ఇంకో బాయ్ జూనియర్తో కలిసి కత్తులు ఇతరత్ర సామాన్లు తయారు చేసుకుని తెచ్చుకుని అటాక్ చేయడానికి, నిన్న జైతున్ హోటల్లో అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు। అయితే మాకు ముందే ఇన్ఫర్మేషన్ రావడం, మా క్రైమ్ టీం అక్కడ యాక్టివ్గా ఉండడం, ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళని జైతున్ హోటల్లో మేము కాపు కాసి వాళ్ళు రాగానే వాళ్ళని అందరినీ పట్టుకోవడం, వాళ్ళ దగ్గర ఉన్న ఇటువంటి సామాగ్రి అంతా ఇమీడియట్గా సీజ్ చేయడం జరిగింది। వీళ్ళందరిపైన క్రైమ్ నెంబర్ 175/23 అండర్ సెక్షన్స్ 120B, 149 రెడ్ విత్ 511 ఐపీసీ మరియు 25(1)A ఆర్మ్స్ యాక్ట్లో కూడా కేసు పెట్టడం జరిగింది। ఇప్పుడు వీళ్ళని జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేయడం జరుగుతుంది। ఈ మొత్తం ఆపరేషన్ ఏదైతే ఉందో అడిషనల్ డీసీపీ షేక్ జహంగీర్ గారు, ఇన్ఛార్జ్ ఫలక్నామా డివిజన్, వారి నేతృత్వంలో, వారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ ఫలక్నామా రాఘవేందర్ మరియు ఎస్ఐలు నాగరాజు, రవికుమార్, తర్వాత మా కానిస్టేబుల్ మొహమ్మద్ రియాజుద్దీన్, డిఎస్ వినయ్ కుమార్, బి శివ అందరూ కలిసి ఈ ఆపరేషన్ సక్సెస్ చేశారు। ఇలాగా ఒక క్రైమ్ని జరగకుండా సక్సెస్ఫుల్గా ఆపడం జరిగింది। అలానే ఈ యొక్క సందర్భంగా ప్రజలందరికీ పోలీస్ సైడ్ నుంచి విజ్ఞప్తి, ఎటువంటి క్రైమ్ జరిగే ఆస్కారం ఉందని మీకు అనిపించినా, లేదంటే మీకు ఎటువంటి అనుమానం వచ్చినా ఇమీడియట్గా లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి। దానివల్ల మేము దాని గురించి స్టడీ చేసి దాన్ని ఆపడానికి మీరు దాన్ని ఆపగలిగితే మీరందరూ ఒక క్రైమ్ నివారణ చేయడంలో భాగస్వాములు కాగలుగుతారు। అట్లానే మన సొసైటీ ఇంకా సేఫ్ అండ్ సెక్యూర్ సొసైటీగా ముందుకు వెళ్ళడానికి భాగస్వాములు అవుతారు।
అందరికీ ధన్యవాదాలు.